2025 మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది. శని గ్రహ స్థాన మార్పు అనేది జరగబోతున్నది. అంటే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా ఆయన మీనరాశిలోనే సంచారాన్ని చేస్తున్నారు. ఏదైతే ఈ ఒక శని ఒక సంచారం ఉన్నదో దీని వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ఏలనాటి శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఏలనాటి శని ఎఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఆ ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఎందుకు అలా క్రియేట్ అవుతూ ఉంటుంది? చాలామందికి ఏలనాటి శని సమయంలోనే వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్గా జరిగి ఉంది. నేను చాలామందికి చూశాను. ఎందుకు ఏలినాటి శని జరిగినప్పటికీ కూడా దశాభుక్తి ఫేవరబుల్గా ఉంటే, దశాభుక్తి కనుక మీకు మంచి ఒక దశాభుక్తి జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బందులు రావు. మరియు మెయిన్ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. అష్టకవర్గ బిందువులు శని ఇప్పుడు మీనరాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆ రాశిలో మీ జన్మజాతకంలో శని గ్రహము ఎన్ని బిందువులు ఇచ్చారు? ఏ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఇట్ విల్ ఫేస్ ట్రబుల్స్ ఉంటుంది. ఏ 1 బిందువు ఇచ్చి ఉంటే, 0 ఇచ్చి ఉంటే చాలా ట్రబుల్స్ ఉంటుంది. ఏ 4, 5, 6, 4 బిందువులు, 5 బిందువులు, 6 బిందువులు ఇచ్చి ఉంటే ఆయన అక్కడ ఇబ్బంది ఎక్కువ పెట్టాడు. తర్వాత దశా పీరియడ్, ఈ ఏలాంటి శని సమయం అంటే ఏలాంటి శని పీరియడ్లోనే ఒక వ్యక్తి జాతకంలో శని మహాదశ కూడా జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి జాతకంలో శని బలహీనపడి ఉంటే, ఆ దశ ఏర్పడుతూ ఉంటే ఇక్కడ ఏలనాటి శని, తర్వాత శని మహాదశ చాలా వరస్ట్ కండిషన్ ఉంటుంది. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి రెమెడీస్. నేను ఇంతవరకు కూడా ఏ జెమ్ స్టోన్ కానీ ఏ రుద్రాక్షి కానీ ప్రిఫర్ చేయను కూడా. ఓకే అండి, ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయో ఒక్కొక్క రాశి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి శని ఒక సంచారం ఏదైతే ఉందో 2025 మార్చి నుంచి 2027 జూన్ వరకు కూడా శని మీనరాశిలో అంటే మీ ఒక తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ మకర రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏలనాటి శనిలో ఫైనాన్షియల్ కావచ్చు, జాబ్లో కావచ్చు, అన్ని విషయాలలో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ తృతీయ స్థానంలో సంచారం ఏదైతే ఉందో ఈ 2025 మార్చి నుంచి కూడా మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో అంటే శని గ్రహము వచ్చేసి తృతీయ, షష్ఠ, దశమ, లాభస్థానంలో యోగిస్తాడు. అలాంటి యోగించే స్థానాలలో ఈ మకర రాశి వాళ్ళకి సంచారం అనేది చాలా ప్లస్గా మారుతున్నది. అంటే ధైర్యము, స్థైర్యము, ఆత్మస్థైర్యం ఎక్కువ అవ్వడము, ఆత్మస్థైర్యంతో పనులన్నీ చేసి మంచి లబ్ధిని పొందుకోవడము, ఆర్థిక విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మంచి లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశాలు రావడము, ఉద్యోగంలో చాలా అభివృద్ధిదాయకంగా ఉండడము, వ్యాపారంలో ఎస్పెషలీ శనికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి చాలా లబ్ధి రావడము, సంఘంలో మంచి గౌరవ మర్యాదలు రావడము, ఇలాంటి మంచి ఫలితాలు మనకి తృతీయ స్థానంలో గోచరిస్తూ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. అయితే ఈ మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని సంచారం బాగున్నది. అయితే పూర్తిగా మనకి 100% శుభ ఫలితాలు అంటే మంచిగా తృతీయ స్థానంలో అంటే మనకి అన్ని విషయంలో మంచిగా ఉండాలి. అలా ఉంటుందా లేదా మిశ్రమ కాలమా? అశుభ ఫలితాలు అయితే ఉండవండి. గుర్తుపెట్టుకోండి, తృతీయ స్థానంలో ఇలా 6వ స్థానంలో ఇలా లాభస్థానంలో శనిగ్రహం వచ్చినప్పుడు అశుభ ఫలితాలు ఉండవు. అలా అని పూర్తిగా శుభ ఫలితాలు ఉన్నాయని ఎలా చెక్ చేసుకుంటాము? అష్టకవర్గ బిందువులు ఏ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఏదైతే నేను చెప్పాను ఇంతసేపు, ఆత్మస్థైర్యం ఎక్కువ అవ్వడము, మంచి జాబు, ఆర్థిక విషయంలో అభివృద్ధి, ఈ ఒక విషయం అవన్నీ చెప్పాను కదా, ఇవి మిక్స్డ్గా ఉంటాయి. పెద్దగా అవ్వవు, ఏదో యావరేజ్గా వెళ్తూ ఉంటుంది లైఫ్.
అదే అష్టకవర్గ బిందువులు మీ మీనరాశిలో గనక 4, 5, 6 ఇచ్చి ఇప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని కూడా ఏదైతే శని మహాదశ జరుగుతూ ఉంటుందో ఆ శని కూడా మీ జాతకంలో బలిష్టంగా ఉంటే మకర రాశి వాళ్ళు హై రేంజ్కి వెళ్తారు. పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, మెకానికల్ ఇండస్ట్రీస్ చేసేవాళ్ళు కావచ్చు, స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇలాంటివన్నీ విషయంలో మంచి హై పొజిషన్కి వెళ్ళడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అష్టకవర్గ బిందులు ఎక్కువ ఉన్నాయి, దశాభుక్తి కూడా శని మహాదశ జరుగుతుంది. శని మీ జాతకంలో మీరు పుట్టినప్పుడు బలిష్టంగా ఉన్నాడు. సో మంచి లైఫ్ ఇది. దిస్ ఈజ్ ద రైట్ టైం మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వడానికి, మీ బిజినెస్లో ఇంప్రూవ్ అవ్వడానికి, మీ రాజకీయ విషయంలో ఇంప్రూవ్ అవ్వడానికి, మీ మీడియా రంగంలో ఇంప్రూవ్ అవ్వడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మకర రాశి వాళ్ళకి నవమస్థానం ఏదవుతుంది? కన్యా రాశి. ఆ కన్యా రాశిని శని మీనరాశిలో కూర్చొని సప్తమ దృష్టిలో చూస్తున్నాడు. ఆ కన్యా రాశిలోన ఏదైనా గ్రహం ఉందా, కుజుడో సూర్యుడో ఉన్నాడో చెక్ చేసుకోండి. అలా ఉంటే కొద్దిగా ఆ ఫలితాలు అనేవి కూడా కొద్దిగా తక్కువ అయ్యే ఆస్కారం ఉంటుంది అది. సో మకర రాశి వాళ్ళకి అర్థమైంది కదా, తృతీయ స్థానంలో సంచారము నెగిటివ్ రిజల్ట్స్ అయితే ఉండదు. అలా అని పూర్తిగా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయా అని ఎలా చెక్ చేసుకుంటాము? అష్టకవర్గ బిందువులు, దశా పీరియడ్. సో మకర రాశి వాళ్ళకి సామాన్యంగా తృతీయ స్థానం సంచారం చాలా బాగుంటుంది. ఇది ఎంతవరకు బాగుంటుంది? అష్టకవర్గ బిందువులు చెక్ చేసుకోవాలి, దశాభుక్తి చెక్ చేసుకోవాలి. ఇక ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, ఇప్పుడు బాగుందని వెర్రి వీగుతో మన అహంకారాన్ని ప్రదర్శనం చేసినట్లు కనుక అయితే మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, తర్వాత 2027 తర్వాత చతుర్థానికి వస్తాడు. అది అందులోన నీచ స్థానం, అది నీచ రాశి అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు మనకు పదవి ఉంది, మనం మంచి పొజిషన్లో ఉన్నాము, మేనేజరు, ఆ దర్పం చూపించాలి, ఆ హోదా చూపించాలి, కింద వాడిని అణిచివేయడము, కింద వాడిని అవమానించడము, ఇవన్నీ చేశారనుకోండి, నెక్స్ట్ వచ్చేది అర్ధాష్టమ శని నీచ స్థానానికి వెళ్తున్నాడు. ఇంకా అక్కడ మీకు పైసలు చూపిస్తాడు. సో ఇప్పుడు బాగుంది కాబట్టి ఎవ్వరి జోలికి వెళ్లకుండా నలుగురికి మంచి చేస్తూ, నలుగురికి ఏదైనా సహాయ సహకారాలు, నలుగురికి ఏదైనా మంచి చేస్తూ వెళ్తే సో ఇట్ విల్ బి ఫైన్. అప్పుడు వచ్చినప్పుడు కూడా అక్కడ అష్టకవర్గ బిందువులు ఏ సున్నా ఉన్నప్పటికీ అట్లీస్ట్ మిమ్మల్ని సేవ్ చేసే ఆస్కారం కూడా ఆయన కల్పిస్తాడు, ఏదైనా మార్గం చూపిస్తాడు. మీరు చేసిన పుణ్యం అక్కడ రక్షిస్తుంది. సో ఇది అండి ఈ యొక్క వీడియో. మీకు తర్వాత ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంకొకటి శని గ్రహం అంటే మీకు మకర రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే, ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. హనుమాన్ మందిరానికి వెళ్ళి మీ తగిన సహాయ సహకారాలు అంటే మీ తగిన సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. వాళ్ళకి ఏదైనా బుక్స్ కావచ్చు, ఆ చదువుకునే విద్యార్థులకి ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ అంటే ఇక్కడ సైకిల్ ఇప్పించడము, ఏదైనా ఒక హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో తర్వాత ప్రతిరోజు కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి. ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.